వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. 10వ రోజు యాగశాలలో పూర్ణాహుతి, మహామంత్రోచ్చరణ, వసంతోత్సవం, పుష్కరి త్రిశూల స్నానం కార్యక్రమాలు భక్తులను మక్కువ పెట్టే విధంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీ పెంచల కిషోర్, స్థానిక సర్పంచ్ శ్రీ శాంతి సాగర్ రెడ్డి, ఎస్ఐ నరసింహులు, ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. భక్తి, భవ్యత, సంస్కృతి మిళితంగా స్వామివారి కృపా కటాక్షంతో ఉత్సవాలు విజయవంతమయ్యాయి. వినాయకనా కర్నూలు జిల్లా ఎంబిగనూరు పట్టణంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాద్ ఉబ్ నబీ వేడుకలు ఘనంగా జరుపుకోబడ్డాయి. పట్టణంలోని మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. స్థానిక జామియా మసీదు నుండి యువకులు జెండా చేతపట్టి నారే తక్బీర్, అల్లాహు అక్బర్ నినాదాలతో ప్రదర్శన ఇచ్చారు. జామీద్ మసీద్, కునీ పంచా, సున్నంపట్టి, గోనెగండ్ల రోడ్లు, హఫీజ్ మసీదు, గాంధీ సర్కిల్, సోమప్ప సర్కిల్ దాటే శాంతి ర్యాలీ కూడా నిర్వహించబడింది. భక్తులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవానికి వైభవాన్ని చేకూర్చారు. షాద్నగర్ లో న్యూ పవర్ కుంఫు అకాడమీ విద్యార్థులు సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. తమ గురువు మాస్టర్ అహ్మద్ ఖాన్ ను శాలువాతో సన్మానించి కేక్ కట్ చేశారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం, తాము నేర్చుకున్న కుంఫు, కరాటే విద్యలో పొందిన ప్రావీణ్యం గుర్తు చేసుకుని విద్యార్థులు కృతజ్ఞత తెలియపరచడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. గురువు శిష్య సంబంధం స్ఫూర్తి విద్యార్థులకు మార్గదర్శకత్వం ప్రతిఫలంగా నిలిచింది. मुद्रमानन्दमूर्तिम्
మాస్టర్ మరియు బలరాజ్ మాస్టర్ ఆధ్వర్యంలో మన న్యూ కుంకు అకాడమీలో మన టీచర్స్ డే సెలబ్రేషన్స్ అయితే జరుపుకోవడం జరిగింది. మనం టీచర్స్ కి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి మరియు టీచర్స్ మన అమ్మ నాన్న తర్వాత సెకండ్ ప్రియారిటీ మనకైతే మన టీచర్సే. కాబట్టి మన టీచర్స్ ని మనం చాలా మంచిగా చూసుకోవాలి మరియు మనం అందరు మన టీచర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ధన్యవాదాలు. రాజేంద్ర నగర్ సన్ సిటీ కీర్తి రిచ్మండ్ విల్లాస్ లో ఈ సంవత్సరం వినాయకుల లడ్డు వేలంపాట ఘనంగా జరిగింది. 4 టీములుగా విభజించి ప్రతి టీంలో 25 మంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చివరకు బాల గణేష్ టీం 2,32 లక్షలకు లడ్డు కైవసం చేసుకోదాయి. మొత్తం రాసి ఆర్విద్యా చారిటబుల్ ట్రస్ట్ కు అందించి పేద విద్యార్థులు పాఠశాలలకు ఇతర అవసర ప్రాంతాలను సహాయం చేయనున్నారు. ఈ వేడుక మానవత్వానికి సేవా భావానికి నిదర్శనంగా నిలిచింది. తెచ్చిందా ये कवर कर ये भी किसका है कवर जी वो बच्चा मत कवर कर येन देवा पवित्रेण आत्मानं पुरुषेता येन सहस्रधारेण पावमान्य पुरुषमां राजापत्यं पवित्रं चरोग्यामहि हन्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहि इन्द्रसुनीरे सहमापनादो सोमस्वस्यानो सवि గజపతి నగరం నియోజకవర్గంలో మోటార్ ఆటో డ్రైవర్లకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఏఐటీయూసీ నాయకులు పురం అప్పారావు డిమాండ్ చేశారు. స్త్రీ శిక్ష పథకం కారణంగా పౌరుల జీవనం అర్ధాకలిగా మారిందని ఆటో డ్రైవర్లు గజపతి నగరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. నగర సూర్యనారాయణ, కె సురేష్, ఎస్ లక్ష్మణరావు, పి రామారావు, తార్జీ రమేష్, పిన్నింటి అప్పలనాయుడు, పాండ్రంకి దుర్గాప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం కృతజ్ఞతగా కోరారు. ముఖ్య జీవో యొక్క ఉద్దేశం అది మన వరకు వచ్చేసరికి మేము పోరాడుతున్నాం. మాకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా కోసం అప్పుడు ఎన్నో వాగ్దానం చేసి ఎన్నో మాట్లాడారు. ఇప్పుడు మా విషయం వచ్చేసరికి ఏమి మాట్లాడలేదు, ఏమి కూడా అతను నోరు మెదపడం లేదు. మీ ఆటో డ్రైవర్ అయితే పక్కాగా అతను ఫ్యాన్స్ అయి ఉన్నాము. ఒకనప్పుడైతే అతను సినిమాలు ఎంతగా పిచ్చిగా చూసేవారమే. ఇప్పుడు మా గురించి అతను కనసలేదు, ఏ విషయం కూడా మాట్లాడడం లేదు. మాకేదో న్యాయం చేస్తారనేసి మా ఆటో డ్రైవర్లు అంత కుర్రలు చదువుకొని ఉద్యోగాలు లేక అతను ఏఐటీయూసీ గజపతినగరం నియోజకవర్గ సమితి ప్రధాన కార్యదర్శి ఈరోజు గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో జిల్లా యూనియన్ పిలుపు మేరకు ఆటో డ్రైవర్లు, మోటార్ వర్కర్ల సమస్యల మీద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం, ఈనాటి కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయింది. కూటమి ప్రభుత్వం రాకముందు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చేగివేర వాగ్దానంతో చేగివేర స్టైల్లో జునపాలు విసురుతూ
నేను కార్మికుడిని, కర్షకుడిని, రైతుని. అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తాం అందరికీ. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండల కేంద్రంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కోండ్ర మురళీమోహన్ ను ఘనంగా సన్మానించారు. ఏఎంసీ చైర్మన్ పార్వతీ నారాయణరావు, వైస్ చైర్మన్ లక్షభుక్త ధనలక్ష్మి, మాజీ ఎంపీపీ బొత్స వాసుదేవరావు, టీడీపీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కేవలం అభివృద్ధి కార్యక్రమాలపై మాత్రమే కాక మహిళలకు ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్, విద్యార్థులకు స్కాలర్షిప్, రైతులకు డ్రోన్ పరికరాలు అందించడం వంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రకటించారు. పీఎస్సీఎస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ సంవత్సరంలో మనం ఎలక్షన్ ముందు ప్రజలకు ఏ మాట ఇచ్చామో, సూపర్ 6 అనేది ప్రభుత్వంలో 2000 నుంచి 3000 అవడానికి 5 సంవత్సరాలు పెట్టింది. కానీ మన నాయకుడు 65 లక్షల మందికి మొదటి నెలలోనే తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మరి 34,000 కోట్ల రూపాయల సంవత్సరానికి ఒక్క పెన్షన్కే ఖర్చు. మరి మన పిల్లలందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు తల్లికి వందనం పేరు మీద మనం 45 లక్షల మందికి ఇప్పటికే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మహిళా మందిని దృష్టిలో పెట్టుకొని ఉచిత సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే రైతుల కోసం అన్నదాత సుఖీభవ ఇప్పటికే మొదటి దఫా ఇచ్చాం. అలాగే 2 దఫాలు కూడా ఇంకొక 6 మాసాల్లో ఇస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా మనం ఏ మాట ఇచ్చామో మాట ప్రకారం ఈరోజు ముందుకు వెళ్తున్నాం. మహిళా సోదరీమణుల కోసం ఉచిత బస్సు కార్యక్రమం పెట్టాం. మీ అందరికీ తెలుసో లేదో, ఈరోజు ఈ బస్సు కార్యక్రమం కోసం 2,000 రూపాయలు మరి మహిళలందరూ కూడా ఉచితంగా ఇచ్చినట్టు. ఎందుకంటే ఏదైతే మీరు ఆర్టీసీలో తిరుగుతున్నారో ఆ డబ్బులు మళ్ళీ 3,000 అవడానికి 5 సంవత్సరాలు పెట్టింది. కానీ మన నాయకుడు 65 లక్షల మందికి మొదటి నెలలోనే తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మరి 34,000 కోట్ల రూపాయల సంవత్సరానికి ఒక్క పెన్షన్కే ఖర్చు. మరి మన పిల్లలందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు తల్లికి వందనం పేరు మీద మనం 45 లక్షల మందికి ఇప్పటికే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మహిళా మందిని దృష్టిలో పెట్టుకొని ఉచిత సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే రైతుల కోసం అన్నదాత సుఖీభవ ఇప్పటికే మొదటి దఫా ఇచ్చాం. అలాగే 2 దఫాలు కూడా. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం కొత్త బగ్గాం గ్రామంలో జరిగిన హత్య కేసులో బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి వివరాలు వెల్లడించారు. సొంత అన్న పసుపురెడ్డి శ్రీను, పసుపురెడ్డి చంటి, గుమ్మడి రామచంద్రుడు సహాయంతో హత్యకు పాల్పడినట్లు తెలిపారు. మొదటి నుంచి ఉన్న తగాదాల కారణంగా నిందితులు హత్య ప్లాన్ వేసి అమలు చేశారని వెల్లడించారు. నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. సీన్కి వెళ్ళి సీన్స్ సెక్యూర్ చేసుకొని ఇమీడియట్గా మా టెక్నికల్ టీమ్ కూడా పిలిచి ఎవిడెన్సెస్ అన్ని పరిశీలించాక మర్డర్ అన్ని తేల్చాము. తర్వాత వివరాల్లోకి వెళ్తే తన ఈ పసుపురెడ్డి శ్రీను ఎవరైతే ఇప్పుడు చంపబడ్డారో అతని సొంత తమ్ముడైన పసుపురెడ్డి చంటి మరియు గుమ్మడి రామచంద్రుని అతను హత్య చేశారు అని తెలిసాము. ఇందులో మనకి 2వ తేదీన ఇది వరకు కూడా అన్న తమ్ముళ్ళకి చాలా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఎప్పటి నుంచో వీళ్ళిద్దరికి కూడా కొద్దిగా మాటలు లేక ఎప్పుడు వీళ్ళిద్దరు కలుసుకున్నా కూడా ఒకరు అంటే చంటి అని అతను చంపాలి ఇతన్ని అని ఎప్పుడూ తన స్నేహితుడు చంద్రుడితో చెప్పేవారు. ఎందుకంటే శ్రీను కూడా మాటలు అంటే కొద్దిగా బూతు మాటలు అట్లా మాట్లాడటం వల్ల, రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం వల్ల అతనికి ఎప్పుడు మైండ్లో ఒక ప్లాన్ అనేది ఉండేది. అలాగే 2వ తేదీన వీళ్ళు చంటి అంటే పసుపురెడ్డి చంటి మెయిన్ A1, అలానే అతని స్నేహితుడు గుమ్మడి రామచంద్రుడు అలియాస్. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో ఆశా వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు సిహెచ్ రామ్మూర్తి నాయుడు ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల మండల సమావేశం నిర్వహించారు. 6 సంవత్సరాలుగా వేతనాలు పెరగని పరిస్థితిని, పెరిగిన ఖర్చులు, ఆరోగ్య సమస్యలను గుర్తు చేశారు. కనీస వేతనం 26,000 అమలు, ఉద్యోగ భద్రత, PF, ESI ప్రమోషన్లు, కార్మిక చట్టాలు, నాణ్యమైన ఫోన్లు, ట్యాబ్లు,
టాబ్లెట్లు, రాజకీయ వేధింపులు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో సంఘటిత పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆశా వర్కర్ కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పి పేర్కొని సంవత్సరాలు అవుతున్నా కూడా అమలు చేయకపోవడం చాలా దుర్మార్గం. కూటమి ప్రభుత్వం తక్షణమే ఆశా వర్కర్ల కనీస వేతనాలు అమలు చేయాలి, వాళ్ళకి పని భారాన్ని తగ్గించాలని చెప్పి ఆశా వర్కర్స్ యూనియన్ గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆశా వర్కర్లు గత 20 ఏళ్లుగా ఆశా వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. ఆ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు సంవత్సరాలు అవుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల కనీస వేతనాలు అమలు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఇచ్చిన హామీ ప్రకారం ఆశా వర్కర్లందరికీ కూడా కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి మేము ఆశా వర్కర్స్ యూనియన్ గా డిమాండ్ చేస్తున్నాం. ఈవేళ ఆశా వర్కర్లకు గత 6 సంవత్సరాలుగా వేతనాలు పెంచకుండా గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా ఆశా వర్కర్లతో పనిచేయించుకుని పరిస్థితుంది. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలో శ్రీ 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 సిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేదిక సిద్ధం చేసి అన్న సంతర్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు 4,000 మంది భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సాయంకాలం నిమజ్జన కార్యక్రమంలో మేళతాళాలు, బల్ల వేషాలతో ఊరేగింపు నిర్వహించి భక్తులను ఆకట్టుకుంటుందని కమిటీ సభ్యులు గోపాలకృష్ణ, కన్నారావు తెలిపారు. ఎంతమంది వస్తాము స్వామి? ఎంతమంది స్వామి? సుమారు 4,000 మంది వరకు. మహోత్సవం సందర్భంగా స్వరంవారి వీధిలో ఘనంగా అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల భక్తులు, ప్రజలు తండోపు తండాలుగా వచ్చి సుమారు 4,000 మంది. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం వెలగవలస పంచాయతీ సంధివలస గ్రామం పిల్లలకు చదువుకోవడానికి సుమారు 15 మంది చిన్నారులు ప్రమాదకరమైన గడ్డదాట్లను జయించాల్సి వస్తోంది. వరదలు, భయాస్పద పరిస్థితులు ఉన్నందున తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం, స్థానిక ప్రతినిధులు ఆవేదనను పట్టించుకోకపోవడంతో గిరిజనులు కల్వర్టు నిర్మాణం కోసం విజ్ఞప్తి చేస్తున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం భద్రతా మార్గం అవసరమని పేర్కొన్నారు. ఎలగవలసలో స్కూల్ ఉంది. ఆ స్కూల్ కోసం అయితే వీళ్ళు వెళ్ళడం అయితే జరుగుతుంది. అయితే ఈ గడ్డ వల్ల వీళ్ళకి చాలా ప్రమాదం అయితే ఉన్నది. అయితే ఈ గడ్డ దాటుకొని ప్రతిరోజు వీళ్ళు వెళ్ళి రావాలి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పిల్లలకి ఈ గడ్డ నీరు ఆ మాట దూరం వరకు కూడా తీసుకెళ్ళిపోతున్న పరిస్థితి అయితే ఉన్నది. తల్లిదండ్రులు గమనించి ఒక తాడు సహాయంతో పిల్లలకి యువతల వడ్డీ నుంచి అవతల వడ్డీకి కూడా ప్రతిరోజు దాటిస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. తాడు సహాయంతో పిల్లల్ని దాటిస్తున్నారు తల్లిదండ్రులు. సంధివలస గ్రామంలో ఉంటున్న గిరిజనులు అందరూ కూడా. అయితే ఈ పిల్లలు, చిన్న చిన్న పిల్లలందరూ కూడా చదువుకోనాటికి ఎలగవలస స్కూల్కి వెళ్తున్నారు. ఈ గడ్డ దాటాలంటే చాలా ప్రాణాలన్నీ అరిచేతుల్లో పట్టుకొని బిక్కి అనుకొని చిన్న చిన్న పిల్లలందరూ కూడా వెళ్తున్నారు. ప్రభుత్వము ఇటీవలే ఒక ప్రకటన చేసింది. ఈ రోడ్డు మీకు శాంక్షన్ అయ్యిందని గ్రామ ప్రజలందరికీ కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే రోడ్డు శాంక్షన్ అయినప్పుడు కూడా ఎందుకు రోడ్డు వేయడం లేదనేది ఈరోజు మనము డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే రోడ్డు శాంక్షన్ అయ్యని చెప్తున్న రోడ్డుని వెంటనే వీళ్ళకి రోడ్డు వేయాలి. ఇక్కడ వెంటనే ఒక కలవడ్డీ కూడా కట్టాలి. కట్టకపోతే ఈ చిన్న చిన్న పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్ళి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రాణాలైతే అరిచేతుల్లో పట్టుకొని అల్లటుంది.
ప్రాణాలైతే అరిచేతులు పట్టుకొని ఈ వాగైతే దాటుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలోని గోడంబిద్దులో ఉన్న శ్రీ 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 లక్ష్మీ గణపతి ఆలయంలో శనివారం నాడు పూజలు నిర్వహించబడ్డాయి. పూజ అనంతరంలో భక్తులకు అన్న సంతర్పణ కూడా ఘనంగా జరిగింది. చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన సుమారు 4,000 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్న సంతర్పణలో భాగంగా పాలు పంచుకున్నారు. కమిటీ సభ్యులు కార్యక్రమం విజయవంతమై అందరికీ సంతృప్తి కలిగిందని అన్నారు. మరదలా తీసుకొచ్చి సత్యవతి మాది సీతానగరం గూడెం. ఇది ఇక్కడ మహా అన్న సంతర్పణ జరుగుతుంది. చాలా మంది జనాలు వచ్చి అన్న సంతర్పణ అన్నదానం. నా పేరు కమలాకర్ దుర్గాప్రసాద్, సీతానగరం గూడెం వీధి గ్రామం. ఈ గూడెం వీధిలో వెలిసిన శ్రీ సిద్ధి వినాయకి 11 రాత్రుల మహోత్సవం సందర్భంగా అన్న మహా సంతర్పణ అనేది జరుగుతున్నది. దీనికి బాధ్యతగా మా గొలుసుల వారి కుటుంబ సభ్యులు అయినటువంటి గొలుసుల వెంకట సత్యనారాయణ రవణమ్మ దంపతుల కుమారుడైనటువంటి వెంకట భానుప్రకాష్ మొత్తం ఖర్చునంతటినీ భరించి ఈ మహా అన్నదాన కార్యక్రమాన్ని వీధి సభ్యులు మరియు కుటుంబ సభ్యులు మరియు మిత్రులు అందరి సహకారంతో దిగ్విజయంగా నిర్వర్తిస్తున్నారు. దీనిని స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించేటప్పుడు మొత్తం ప్రజలందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మేము మరీ ప్రార్థిస్తున్నాం. అనకాపల్లి జిల్లా రావికవంత మండలంలోని కొత్తకోట విఎన్ రోడ్డుపై భారీ గొయ్యిలు ఏర్పడి ప్రయాణికులు, బస్సు విద్యార్థులు, గర్భిణీ స్త్రీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిపిఎం పార్టీ నాయకులు కె గోవిందరావు, ఎస్ వలసయ్య, పాడి బెన్నయ్య, జోగరాజు నేతృత్వంలో వినూత్నంగా చేపల వేట నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రోడ్లు మళ్లీ దుర్వినియోగం కాకుండా తక్షణమే పూర్తి చేసి 60 టన్నుల లారీ రవాణాకు నియంత్రణ అవసరమని డిమాండ్ చేశారు. వారం రోజులు ఆందోళన నిర్వహిస్తాం. ఈరోజు మేము వస్తే పెద్దగా రోడ్లు వేస్తామని చెప్పన్నారు. ఇప్పటికే 8 సంవత్సరాలు అవుతుంది. ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు విజయరామరాజపేట గారా తాత్కాలిక కాజువే శంకుస్థాపన చేస్తున్నారు. ఇది శంకుస్థాపన కాదు, పూర్తి బిల్డింగ్ పూర్తిగా కాజువే నిర్మాణం చేయాలని. ఇది 3 జిల్లాలకు సంబంధించి 20 లక్షల మంది జనాభా ప్రయాణికులకు సంబంధించి ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ మీరు ఇచ్చిన హామీ అమలు చేయాలి. మా ప్రభుత్వం వచ్చింది, సంవత్సరాలు అయిందని చెప్పేసి చెప్తున్నారు. సంవత్సరాల్లో మీరు పూర్తి చేస్తామని చెప్పేసి మీకు అధికారం ఇచ్చారు. ఇంతవరకు మీరు ఏం చేస్తారంటే ఏసిన రోడ్లన్నీ గొయ్యిలుగా అయిపోతున్నాయి. గ్రానైట్ లారీలు, నల్లరాయి క్వారీలు ఈ బ్రిడ్జిల మీద వెళ్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఏం చేస్తారని చెప్పి అడుగుతున్నాం. ఈ రూట్ అంటే నల్లరాయి క్వారీలు వెళ్తున్నాయి. ఇప్పుడే పెద్ద లారీలు అక్కడ ఉన్నాయి, గ్రానైట్ క్వారీలు మొత్తం కానీ రోడ్లన్నీ ధ్వంసం చేస్తున్నాయి. నేను ట్రూత్ న్యూస్ ఛానల్లో ఎమ్మెల్యే గారు ఇచ్చారు. ఏమని ఇచ్చారు? భారీ లారీల వాళ్ళు కాదని చెప్తున్నారు. భారీ లారీల వల్ల రావకత్వంలో ఉన్నటువంటి కొత్తపాటు కానీ ఏది మొత్తం బ్రిడ్జిలు కూర్చున్నాయి. మీకు తక్షణమే తెలియజేసుకోవాలని చెప్పేసి మీ సిపిఎం పార్టీ డిమాండ్. గిరిజనుల బ్రతుకుల్లో మార్పు లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో నిజాయితీ లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి డి వెంకన్న ఆందోళన వ్యక్తం చేశారు. దేవరాపల్లి మండలంలో బోడిగరువు, అజయపురం, శంకరం పంచాయతీ గ్రామాల రోడ్లు, వంతెనలు లేవు. బోడిగరువులో గిరిజన యువతి మచ్చమ్మ చనిపోవడంతో ప్రభుత్వ నిర్లక్ష్యానికి గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ప్రభుత్వమే బాధ్యత వహించి రోడ్డు, బ్రిడ్జిలు నిర్మించాలని డిమాండ్ చేశారు. నిన్న చనిపోవడం అటువంటి జరిగింది. అంటే ఆ గ్రామానికి సంబంధించిన గిరిజనులు గత అనేక సంవత్సరాల నుంచి మాకు రోడ్డు సౌకర్యం కల్పించండి, బ్రిడ్జి కట్టండి, మా బ్రతుకులు బాగు చేయండి, మా పిల్లలకు చదువు చెప్పండి, వైద్యం చెప్పండి అని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పీవీటీజీ ఆదివాసీ గిరిజనులు వాళ్ళ బ్రతుకుల్లో మార్పు లేనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. దాని పర్యవసానమే నిన్న మచ్చమ్మ చనిపోయింది. దీనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాము. రెండవది
అక్కడ శంకరం పంచాయతీలో 7 గ్రామాలు ఉన్నాయి. తాడివలస, కొత్త వలస, గొప్పూరు, మామిడిపాలెం ఇటువంటి గ్రామాలు 7 గ్రామాలు. గత ప్రభుత్వం 9.20 కోట్ల రూపాయలు మంజూరు చేసి అక్కడేమో రోడ్డు పనులు స్టార్ట్ చేసి అసంపూర్తిగా వదిలేటువంటి జరిగింది. ఈరోజు ఎన్నికలు వచ్చాయి. ఈ ప్రభుత్వం ఏమో అట్లా బిల్లులు చేయలేదు. అందరూ పుస్తకాలు తాకట్టెట్టి అన్నీ కూడా భారీలు వాళ్ళ పనులు చేశారు. వాళ్ళకి అతి లేదు, గతి లేదు. వాళ్ళ జీవన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వాళ్ళేమో ఆత్మహత్యలు చేసుకోవడానికి కాంట్రాక్టులు సిద్ధంగా ఉన్నారు. ఆ బిల్లులే చెల్లించలేదు. మీరు కొత్త రోడ్లు ఏమి వేస్తారు? ఈ గిరిజనుల్ని ఈ ప్రజలు ఏమి ఉద్ధరిస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఇది నమ్మశక్యంగా లేదు. ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రభుత్వంగా ఈరోజు ఉంది. ప్రజలు యొక్క గిరిజనుల యొక్క మనోభావాలు అర్థం చేసుకొని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గిరిజన గ్రామానికి రోడ్ల సౌకర్యం కల్పించి గిరిజనులకి రహదారి సౌకర్యం, విద్యా, వైద్యం, మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా నిన్న అజయపురం గ్రామంలో చచ్చిపోయినటువంటి మచ్చమ్మ ఎవరైతే ఉందో ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాము. ఇది చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని స్పష్టం చేస్తాము. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రానికి యూరియా లారీ రావడంతో రైతులు టోకెన్ల కోసం పెద్ద ఎత్తున క్యూలైన్ ఏర్పరచుకున్నారు. యూరియా కొరత కారణంగా రైతులు చలామణిగా బారులు తీర్చడం పోలీసులకు కష్టం కలిగించింది. SHCH రఘుపతి పోలీసులు సంఘటన జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ఆలస్యంగా వచ్చిన యూరియా తక్షణమే అందించడం జరుగుతుందని, రైతులు ఆందోళన చెందవద్దని తెలిపారు. ఇక్కడ ఉండే అక్కడ పొలాలు పోయినాయి, అన్ని పోయినాక మేము ఎట్లా బాగుపడతాం? మేము ఎట్లా చేయాలి? మేము 5 ఎకరాలు వేసినాం నాటు, 5 ఎకరాల నాటు వేసినాం, 10 ఎకరాల మక్కలను వేసినాం. దేనికి ఒక పిండి బస్తా లేదా? మేము ఎట్లా బతకాలి? పిల్లలు ఎట్లా చదువుకోవాలి? మీ అప్పులు ఎట్లా కట్టాలి? నువ్వు పిండి బస్తాలు ఇవ్వకుండా నువ్వు నిలబడి ఏం పొడుగు చేసినావు? నువ్వు నుంచి వచ్చినావు. మాది 3 ఎకరాల పత్తి, ఒక 5 ఎకరాల మొక్కజొన్న, ఒక్క పిండి బత్త లేదు. ఇప్పుడు మొక్కజొన్న తాలేను, పీసు తోడుతాంది, పిండి అసలే లేదు, అంతా నిలబడిపోయింది పిండి లేక. ఒకవేళ కొంత ఏమైనా జాప్యం జరిగినా ఈ లోపు నానో యూరియా కూడా చెప్తా ఉన్నాం రైతులకు. ఒక 45 కిలోల యూరియా బస్తాకు బదులు 500 మిల్లీలీటర్ల నానో యూరియాను స్ప్రే చేసుకుంటే అది కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. ఆల్రెడీ ప్రతి శనివారం ఏరువాక సాగుబడి ఈ రోజు కూడా కొత్తూరులో నిర్వహించడం జరిగింది. మండల వ్యాప్తంగా ఇప్పటికీ ఒక 2 నెలల నుంచి ప్రతి వారం కూడా ఒక్కొక్క గ్రామంలో రైతులకు సమావేశాలు పెట్టి దీని మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. నానో యూరియా అనేది వెంటనే వేయగానే మామూలు గ్రాన్యులర్ యూరియా లాగా పొలం కానీ ఆకులు కానీ ఆకుపచ్చగా వెంటనే కనబడకుండా ఒక మామూలు మోస్తరులో పచ్చదనం ఉంటుంది. కాకపోతే రైతు దాంతో సంతృప్తి చెందడం లేదు. కానీ మిగతా ఫిజియలాజికల్ గానీ బాపట్లలో విలేకరుల సమావేశంలో మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి ప్రభుత్వం నిర్ణయించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని కుంభకోణంగా విమర్శించారు. మెడికల్ కాలేజీలను ఒకేసారి ప్రైవేట్ చేయడం దారుణమని, సామాన్యులకు విద్య, వైద్యం అందకపోవడానికి కారణమని అన్నారు. ఈ నిర్ణయం ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కోన రఘుపతి హెచ్చరించారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు చేజర్ల నారాయణ రెడ్డి, జోగి రాజా, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నీరు గారుస్తూ మళ్ళా తన బుద్ధిని, తన వక్ర బుద్ధిని మళ్ళా బయట పెట్టుకుంటూ తన వాళ్ళకి, తన అనునయులకి, లేకపోతే తన సామాజిక వర్గానికి మేలు చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈరోజు ఇది చేయటం అనేది చాలా దుర్మార్గంగా మేము భావిస్తున్నాం. దీన్ని చాలా తీవ్రంగా ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్తాం. ఎందుకంటే ఇంకా పూర్తిగా వాళ్ళకి దాని ఆ వ్యత్యాసం, గవర్నమెంట్ ఏంటి, ఈ పీపీపీ మోడల్ ఏంటి అని అంటే ఇది దొడ్డి దోవన ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికే ఈ పీపీపీ మోడల్. మనం 56 ఎకరాల అసైన్డ్ భూమిని రైతుల్ని ఒప్పించి వాళ్ళందరి దగ్గర తీసుకొని ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఉపయోగపడుతుందని ప్రజలకి తెలియజేయాల్సింది ఏమనగా ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి విద్యని, వైద్యాన్ని కమర్షియలైజ్ చేసుకుంటూ వచ్చారు. మీరు బాగా గమనించండి.
అంతెందుకు విజయ డైరీని కూడా సర్వనాశనం చేసి వాళ్ళ సొంత హెరిటేజ్ని డెవలప్ చేసుకున్నటువంటి గుణం. ప్రతిది కూడా ప్రైవేట్ పరం చేసేద్దాం అనేటువంటి ధోరణి. ఇది ఎప్పుడు కూడా మనం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.